మీరు చదివింది వెంటనే మర్చిపోతున్నారా? పరీక్షల్లో కష్టపడి చదివినా మంచి మార్కులు రావట్లేదా? లేకపోతే రోజువారీ పనులు మర్చిపోతున్నారా? అయితే మీ మెమరీ పవర్‌ని పదింతలు పెంచుకోవడానికి సిద్ధంగా ఉండండి. మీరు తెలుసుకోవాల్సినవి 5 వేదిక్ టెక్నిక్స్. ఇవి వేల సంవత్సరాల క్రితం మహర్షులు ఉపయోగించిన స్మృతి శక్తిని పెంచే ప్రాచీన పద్ధతులు. ఇవి శాస్త్రీయంగా కూడా అంగీకరించబడ్డాయి. ఈ వీడియోను పూర్తిగా చూసే వరకు మిస్ అవ్వకండి. చివర్లో ఒక అదిరిపోయే టెక్నిక్ మీకోసం ఉంది. మంత్ర చాంటింగ్. మన ప్రాచీన ఋషులు చెప్పినట్టుగా మంత్ర జపం మన మెదడును మరింత స్థిరంగా, స్పష్టంగా మార్చుతుంది. ముఖ్యంగా ఓం నమఃశివాయ లేదా ఓం ఘన గణపతయే నమః వంటి మంత్రాలను 108 సార్లు పఠిస్తే మన మెదడు ప్రశాంతంగా మారి ఏ విషయమైనా త్వరగా గుర్తుంచుకోగలుగుతుంది. విజువలైజేషన్ మెథడ్. గురుకులాల్లో విద్యార్థులు చదువుకునే విషయాలను కథల రూపంలో ఊహించేవారు. ఇదే విజువలైజేషన్ టెక్నిక్. మీరు ఏదైనా చదివినప్పుడు దాన్ని మీ ఊహాలోకంలో చిత్రంగా చూసుకోండి. ఇదే చదివిన దాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఉంచే రహస్యం. సాత్విక్ ఫుడ్ ఫర్ మెమరీ బూస్ట్. మనం ఏదైనా తినే ఆహారం మన మెదడుపై ప్రభావం చూపుతుంది. గింజలు, తాజా పండ్లు తినేవారికి మన మెదడు మరింత క్రియాశీలంగా మారుతుంది. జ్ఞాపక శక్తిని పెంచాలంటే శుద్ధమైన ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ లెర్నింగ్. మన వేదాల్లో చెప్పినట్టు ఉదయం 4 నుంచి 6 గంటల వరకు మన మెదడు 200% వేగంగా పనిచేస్తుందట. ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. మీరు ఏదైనా నేర్చుకోవాలంటే ఈ సమయాన్ని ఉపయోగించండి. ఇది నిజంగా జ్ఞాపక శక్తిని 10 రెట్లు పెంచుతుందంటున్నారు శాస్త్రవేత్తలు కూడా. బ్రీతింగ్ అండ్ మెడిటేషన్ ఫర్ ఫోకస్. మన మెదడు 24 గంటలు పనిచేస్తుంది కాబట్టి దానికి విశ్రాంతి అవసరం. రోజుకు కనీసం 10 నిమిషాలు ప్రాణాయామం లేదా ధ్యానం చేస్తే మన మెదడు మరింత కేంద్రీకృతమై త్వరగా నేర్చుకుంటుంది. ఈ టెక్నిక్ హార్వర్డ్ పరిశోధకులు కూడా సలహా ఇస్తున్నారు. ఇవన్నీ మన పూర్వీకులు చెప్పిన అద్భుతమైన టెక్నిక్లు. ఇవి పాటిస్తే మీరు కూడా చాలా త్వరగా నేర్చుకోవచ్చు, మర్చిపోకుండా ఉండొచ్చు. ఇప్పుడు